Hello students, welcome back to the channel. Students, ఏపీ లాసెట్ అండ్ పీజీఎల్సెట్ 2025 ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయితే అయిందనమాట ఈ రోజు నుంచే. సో, ఈ రోజు నుంచి ఏప్రిల్ 27వ తేదీ వరకు కూడా మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. సో, దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో, 3 ఇయర్స్ ఎల్ఎల్‌బి లేదంటే 5 ఇయర్స్ ఎల్ఎల్‌బి కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, సో, మీరు కేటగరీ వైస్‌గా ఓసీ కేటగరీ వాళ్ళు రూ. 900, బీసీ కేటగరీ 850, ఎస్సీ, ఎస్టీ కేటగరీ రూ. 800 అయితే పే చేసుకొని రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాల్సుంటుంది. అలానే ఎవరైతే ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో, మీరు ఓసీ కేటగరీ వాళ్ళైనట్లయితే రూ. 1000 పే చేసుకోవాలి. బీసీ కేటగరీ వాళ్ళు 950, ఎస్సీ, ఎస్టీ కేటగరీ రూ. 900 పే చేసుకొని, మీరు ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 27th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోండి. ఓకేనా? లేదంటే మీరు ఏప్రిల్ 27 తర్వాత ఏదైతే ఈ లేట్ ఫీ ఉందో, ఈ లేట్ ఫీ అమౌంట్ అయితే మీరు పే చేసుకోవాల్సుంటుంది. ఓకేనా? అలానే దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది మనకు ఆహ్, జూన్ 5వ తేదీన ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఉదయం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకైతే ఈ ఎగ్జామ్ అయితే జరగబోతుందనమాట. ఓకేనా? అలానే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించి మనకు ప్రిలిమినరీ కీ అనేది జూన్ 6వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో, జూన్ 5వ తేదీన ఏదైతే ఎగ్జామ్ జరగబోతుందో దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేది మే 30వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. నేను ఈ డేట్స్ వచ్చినప్పుడు రిమైండ్ అయితే చేస్తాను. ఓకేనా? సో, ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఈ డేట్‌లో అబ్జెక్షన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ కీ అనేది మనకు జూన్ 16వ తేదీన రిలీజ్ చేస్తామంటున్నారు. అలానే రిజల్ట్స్ అనేది జూన్ 22వ తేదీన రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఏదైతే ఈ ఫీ అమౌంట్ ఉందో, ఈ ఫీ అమౌంట్ మీరు పే చేసుకొని ఆన్ ఆర్ బిఫోర్ ఏప్రిల్ 27th లోపు మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్‌ని ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసుకోండి. ఓకే. దీనికి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? థాంక్ యూ స్టూడెంట్స్.